తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ మిస్టేక్స్ చేయొద్దండి. మనం ఉన్న దాంట్లో తమలపాకు, బనానా అయినా ఇచ్చేసినా సరిపోతుంది. కాకపోతే ఒక్క బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వకూడదన్నమాట. దాంతో పాటు ఏమియ్యాలి 2 బ్లౌజ్ పీసులైతే ఎక్కువ ఖర్చవుతుంది అని అనే వాళ్ళకి ఏంటంటే కర్చీఫ్ ఇయ్యాలన్నమాట. చిన్న కర్చీఫ్ తక్కువ రేటుకైతే వస్తాయి. సో, అలాగే తమలపాకులు 2, అరటిపండ్లు 2, వక్క, ఒక పువ్వు అండ్ శనగలు 5 గాజులు అన్నమాట. నేను చివర్లో తీశాను ఈ వీడియో. అందుకే ఒక్కొక్కటి చూపిచ్చానన్నమాట. కర్చీఫ్ అయితే కంపల్సరీగా సింగిల్ బ్లౌజ్ పీస్ అయితే ఇవ్వకూడదు. సో, ఇలా తక్కువ ఖర్చులో అవుతుందన్నమాట. 2 బ్లౌజ్ అనేసరికి ఎక్కువవుతుంది. అలాగే ఇలా కవర్‌లో ప్యాక్ చేసి పెట్టుకుంటే మనం తాంబూలం ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. వచ్చిన వాళ్ళకి హడావిడి లేకుండా సింపుల్‌గా ఇయ్యొచ్చు. ఇంకొకటి చెప్తాను. మనం కాళ్ళకి పసుపు పెట్టేటప్పుడు ఒకరికి పెట్టిన పసుపు ఇంకొకరికి పెట్టకూడదన్నమాట. మళ్ళీ మళ్ళీ కలపాలంటే కష్టం అవుతుంది కాబట్టి మనము ఒకటే బౌల్‌లో పసుపు కలుపుకుంటాం కాబట్టి ఒక స్పూన్ అయితే వేసుకోవాలి. పసుపు కలిపిన పసుపులో స్పూన్ తోటి మన చేతిలోకి తీసుకొని ఒకరికి రాసిన తర్వాత మళ్ళీ పక్కకి వేరే బౌల్లో నీళ్ళు పెట్టుకొని చేతులు కడుక్కున్న తర్వాతనే అప్పుడు పసుపు, కుంకుమ, గంధం అయితే పెట్టాలన్నమాట. అంతే. కాళ్ళకు పసుపు పెట్టేటప్పుడైతే ఈ మిస్టేక్ అయితే చెయ్యకండి. ఒకరిది ఒకరికి పెట్టకూడదన్నమాట. మనకెవరు అందుబాటులో ఉండరు కాబట్టి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చేతిలో స్పూన్ తోటి వేసుకోవాలి. తర్వాత చెయ్యి కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకరికైతే పెట్టాలి. మేమైతే ఇలానే చేస్తామండి. ఎందుకంటే కొందరు పెద్దవాళ్ళు ఇష్టపడరన్నమాట ఒకరికి పెట్టింది ఒకరికి పెట్టకూడదని. ఇలా ఫస్ట్ అయితే మా మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ అన్నమాట. చాలా మంచి ఓపిక ఉన్న మనిషి. తనైతే వచ్చింది రమ్మనగానే వచ్చారు. సో, వాళ్ళకైతే ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చానన్నమాట. సో, ఈ మిస్టేక్స్ అయితే మీరైతే చెయ్యకండి. పసుపు పెట్టేటప్పుడు కానీ, తాంబూలం ఇచ్చేటప్పుడు కానీ ఇలా అయితే చేయకూడదన్నమాట. నేను ఈరోజు ఎవరెవరికి తాంబూలం ఇచ్చానో ఏంటి అనేది చూసేయండి వీడియోలో. ఇప్పుడు ముందొచ్చిన వాళ్ళైతే మా ఫ్రెండ్ వాళ్ళ అత్తమ్మ. తర్వాత మా ఫ్రెండ్స్ అయితే వచ్చారు. మంచిగా నాకైతే హెల్ప్ చేశారు. పూజ కంప్లీట్ అయ్యేసరికి తాంబూలం అన్నీ రెడీ చేసి పెట్టారు. నేను 5గురికి భోజనాలు కూడా పెట్టానన్నమాట. వంటలు కూడా చేశారన్నమాట నాకు వీళ్ళందరూ. 5గురికి భోజనం అయితే పెట్టాను ఈవినింగ్ టైం. వాళ్ళందరికీ భోజనం పెట్టిన తర్వాత నేను మా ఆయన వచ్చిన తర్వాత అక్షింతలు వేయించుకున్న తర్వాత నేనైతే అప్పుడు నైట్ 8:30 అయింది. అప్పుడు అయితే భోజనం చేశానండి. అంతవరకైతే భోజనం అయితే చెయ్యలేదన్నమాట. ఇది నా పద్ధతి. ఒక్కొక్కరు ఒక 5 మెంబర్స్‌కి తాంబూలం ఇచ్చిన తర్వాత తినేస్తారన్నమాట. సో, నాకైతే ఎందుకో ఒకరు అలా ఉన్నారు, ఒకరు ఇలా ఉన్నారు. మరెందుకులే అనేసి మా వారు వెళ్ళాడు కదా! ఆఫీస్‌కి వెళ్ళాడు కదా! సో, కాలేజీకి వెళ్ళాడు. అందుకని వచ్చిన తర్వాతనే అక్షింతలు వేయించుకున్నాక తిందామనేసి సాయంత్రం పూజ కంప్లీట్ చేసుకొని అందరికీ భోజనాలు పెట్టేసి మా ఆయన దగ్గర అక్షింతలు తీసుకున్న తర్వాత భోజనం అయితే చేశానండి. ఫస్ట్ వారమే చేసుకున్నాను. ఎందుకంటే సెకండ్ వారం మా ఫ్రెండ్స్ అందరు చేసుకుంటారు. సో, నాకు ఇబ్బంది అవుతుంది. నేను ఫస్ట్ టైం చేసుకున్నానన్నమాట వరలక్ష్మి వ్రతం. సో, ఇబ్బంది అవుతుంది కదా అనేసి నేను ఫస్ట్ వారమే చేసుకున్నాను. వీళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేశారు. తెలియకుంటే ఏమైనా మిస్టేక్ చేయకున్నా వాళ్ళు చెప్తారనేసి ఆ ఉద్దేశంతోటి ఫస్ట్ వారం చేసుకున్నానన్నమాట. అందుకే సో, అందరొచ్చారు. బాగా హెల్ప్ చేశారన్నమాట. ఈ ఆంటీలందరూ మా ఇంటి ముందు అపార్ట్మెంట్‌లో ఉంటారన్నమాట. ఒక్కటేసారి 9 మంది మంచిగా వచ్చారన్నమాట. నాకు మంచిగా అనిపిచ్చింది. సో, పిలవగానే వచ్చారు తాంబూలానికి. నేనైతే వరలక్ష్మి వ్రతం సింపుల్‌గా చేసుకున్నా, బాగా చేసుకున్నా. మంచిగా అనిపిచ్చింది నాకైతే. ఫస్ట్ టైం భోజనాలు కూడా పెట్టాలి 5 మెంబర్స్‌కి అంటే భోజనం కూడా పెట్టేశానండి. సో, ఎందుకంటే అందరూ అంటున్నారు కదా పెట్టాలని. సో, పెట్టేశాను. అందరికీ తాంబూలం అయితే ఇచ్చేశాను. కంకణాలు కట్టాము, ప్రసాదం పెట్టాము. అన్నీ మంచిగా జరిగాయన్నమాట. మా దగ్గర ఇలా ఇంకా ఫ్రైడే అయితే ఇంకా బావుంటుంది. సో, ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే మీరేం చేయాలి? సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకేనా? మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఇస్తినమ్మ వాయనం ఎలా ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి. నాకైతే బాగా హెల్ప్ చేశారు మా ఫ్రెండ్స్ అందరైతే.
సో, మేమందరం కలిసి ఫోటో అయితే దిగామన్నమాట. చూడండి వీళ్ళే హెల్ప్ చేసింది. లాస్ట్‌లో మా ఫ్రెండ్స్‌కైతే ఇచ్చాను. ఫస్ట్ ఆళ్ళందరికి ఇచ్చి వెళ్ళిన తర్వాత వీళ్ళకైతే ఇచ్చాను. కంకణాలు కట్టాము. కంకణాలు కూడా కట్టవచ్చన్నట్టు. మా తోటి కోడలన్నమాట. లాస్ట్‌లో మా పిల్లలైతే వచ్చారు లాస్ట్‌లో. ముగ్గురికైతే ఒకటేసారి ఇచ్చేసానన్నమాట. మా మరిది వాళ్ళ పాప అండ్ మా పిల్లలిద్దరన్నమాట. మొత్తం ముగ్గురికి ఒకేసారి తాంబూలం అయితే ఇచ్చేసాను చివర్లో. సో, లాస్ట్‌లో ఆంటీ కూడా వచ్చింది. మా ఇంటి ముందుంటుంది ఆంటీ. అందరూ ఒకేసారి రాలేదు. కొందరు ఒక్కోసారి వచ్చారు. మా ఫ్రెండయితే సత్యనారాయణ వ్రతం చేసుకుంది. లాస్ట్‌లో వాళ్ళ అందరి ఫ్యామిలీ మొత్తం వచ్చేసారు. వీడియో నచ్చినట్టయితే